హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. గవర్నమెంట్ కాలేజ్ నుంచి ఒక కొత్త నోటిఫికేషన్ అయితే రిలీజ్ కావడం అయితే జరిగింది. అన్ని పర్మనెంట్ క్లర్క్ ఉద్యోగాలు అయితే రిక్రూట్మెంట్ అయితే చేస్తున్నారు. ఏపీ తెలంగాణ ప్రతి ఒక్కరు అయితే అప్లై అయితే చేసుకోవచ్చు. ఆన్లైన్ విధానం ద్వారా అయితే అప్లై అయితే చేసుకోవాల్సి అయితే ఉంటుంది. మనకి మంత్లీ 35,000 వరకు అయితే శాలరీస్ అయితే ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి ఎవరైనా మిస్ చేసుకోకుండా ఒక జాబ్స్కి అయితే అప్లై అయితే చేసుకోండి. వీడియో నచ్చినట్లయితే కంపల్సరీగా లైక్ చేయండి. అలాగే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకోటి ఏంటంటే మన ఛానల్ నుంచి జెన్యూన్ అప్డేట్స్ అయితే వస్తూ ఉంటాయి. కాబట్టి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని గంట సింబల్ ఆన్ చేసి పెట్టుకున్నట్లయితే నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీకైతే అందుతుంది అనమాట. ఫ్రెండ్స్, ఈ యొక్క నోటిఫికేషన్ సంబంధించి మనం డీటెయిల్ చూసుకున్నట్లయితే మనకి ఒక ప్రభుత్వ జూనియర్ కాలేజ్ నుంచి ఒక జాబ్స్ అయితే రిక్రూట్మెంట్ అయితే చేస్తున్నారనమాట. మనకి ఇక్కడ చూసుకున్నట్లయితే ఇక్కడ జూనియర్ క్లర్క్ పోస్టులు అయితే మనకి వేకెన్సీస్ అయితే ఇవ్వడం జరిగింది. ఒక జూనియర్ క్లర్క్ పోస్టులకు సంబంధించి మనం పూర్తి డీటెయిల్స్ అయితే తెలుసుకుందాం. మీరు కనుక స్కిప్ చేసినట్లయితే అర్థం కాదనమాట. స్కిప్ చేయకుండా లాస్ట్ ఎండ్ వరకు అయితే చూసి అప్లై అయితే చేసుకోండి. అలాగే మీ ఫ్రెండ్స్, మీ రిలేటివ్స్ ఉన్న వాళ్ళకు కూడా షేర్ చేయండి, వాళ్ళకు కూడా ఉపయోగపడుతుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంపార్టెంట్ డేట్ చూసుకున్నట్లయితే మనకి ఆన్లైన్లో అయితే అప్లై అయితే చేసుకోవాల్సి అయితే ఉంటుంది. ఓకేనా, ఓన్లీ ఆన్లైన్లో అయితే అప్లై అయితే చేసుకోవాల్సి అయితే ఉంటుంది. ఎటువంటి ఆఫ్లైన్ అయితే లేదనమాట. ఓకేనా, ఏప్రిల్ 17 నుంచి మనకి స్టార్ట్ అవుతుందండి. అంటే ఇంకా చాలా టైం ఉంది. ఆ లోపలైతే మీరు ఏమైనా ప్రిపేర్ అవ్వాల్సి ఉంటే ప్రిపేర్ అవ్వచ్చు అనమాట. ఓకేనా, ఏప్రిల్ 22 వరకు అయితే ఉంది లాస్ట్ డేట్. ఓకేనా, ఆ లోపలైతే ఒక పోస్టులకు అయితే ఆన్లైన్ విధానం ద్వారా అయితే అప్లై అయితే చేసుకోవాల్సి అయితే ఉంటుంది అనమాట. ఈ యొక్క పోస్టులకు సంబంధించి మనకి ఒక జూనియర్ క్లర్క్ పోస్టులకు సంబంధించి గ్రూప్ సి క్యాడర్కి సంబంధించి అయితే మనకి వేకెన్సీస్ అయితే ఇవ్వడం జరిగింది. మనకి పోస్ట్ కోడ్స్ సహా ఇవ్వడం అయితే జరిగింది, చూసుకోవచ్చు అనమాట. పే లెవెల్ 2 ప్రకారం అయితే శాలరీస్ అయితే పే చేస్తారు. మనకి బేసిక్ పే ఎంత ఉంటుంది అంటే 19,900 నుంచి 63,200 వరకు అయితే మనకి స్టార్టింగ్ శాలరీ అయితే ఉండడం జరుగుతుంది. కాబట్టి అన్ని రకాల అలవెన్సెస్తో పాటు మనం 35,000 పైగానే మనం చేరగానే శాలరీస్ అయితే తీసుకోవచ్చు అనమాట. ఓకేనా, అలాగే ఒక పోస్టులకు సంబంధించి వేకెన్సీస్ దాని డీటెయిల్ చూసుకున్నట్లయితే ఒక జూనియర్ క్లర్క్ పోస్టులు జనరల్ కేటగిరీ వాళ్ళకి వచ్చేసి 8 అయితే వేకెన్సీస్ ఉన్నాయి. ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి 20, ఎస్సీ వాళ్ళకి 28, ఎస్టీ వాళ్ళకి 13, ఓబీసీ వాళ్ళకి 50, అలాగే ఈవెన్ ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ కూడా వేకెన్సీస్ అయితే ఇవ్వడం జరిగింది. 8 అయితే వేకెన్సీస్ అయితే ఇవ్వడం జరిగింది. కాబట్టి అన్ని కేటగిరీ వాళ్ళకి వేకెన్సీస్ అయితే ఇవ్వడం జరిగింది. కాబట్టి ప్రతి ఒక్కరు అయితే ఒక పోస్టులకు అయితే అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట. ఈ యొక్క పోస్టులకు సంబంధించి మనకి శాలరీస్ విషయానికి దాని డీటెయిల్స్ అయితే మనం తెలుసుకున్నాము. అలాగే ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ దాని డీటెయిల్ చూసుకున్నట్లయితే ఎసెన్షియల్ క్వాలిఫికేషన్ ఏముండాలి అని చూసుకున్నట్లయితే మనకి 2nd క్లాస్లో గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేసిన ఈ యొక్క జాబ్స్కి అయితే అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట. ఏమంటే మనకి 6 months డ్యూరేషన్తో మనకి ఈ యొక్క కంప్యూటర్ ఫర్ ఆఫీస్ ఆటోమేషన్ కానీ, లేదంటే బుక్ కీపింగ్ కానీ, లేకపోతే వర్డ్ ప్రాసెసింగ్ అయితే చేసి ఉండాలి. 6 months డ్యూరేషన్కి సంబంధించి మనకి ఒక సర్టిఫికేట్ అయితే ఉండాలని చెప్పి అయితే ఇవ్వడం అయితే జరిగింది. దీంతోపాటు మనకి కంప్యూటర్ టైపింగ్ టెస్ట్ అయితే కండక్ట్ చేస్తారు. స్కిల్ టెస్ట్కి సంబంధించి ఇది వచ్చేసి మనకి ఇంగ్లీష్లో పర్ మినిట్ 30 words అయితే టైప్ చేయగలగాలి. మీకు ఇంగ్లీష్ రాలేదు అంటే హిందీలో పర్ మినిట్ 25 words టైప్ చేయగలిగిన ఈ యొక్క జాబ్స్కి అయితే అప్లై అయితే చేసుకోవచ్చు. ఇది పెద్ద విషయం ఏం లేదండి. ఒక 1 month ట్రై చేస్తే, ప్రాక్టీస్ చేస్తే మీకు వచ్చేస్తుంది అనమాట. మనకి టైపింగ్ రాలేదని చెప్పేసి అయితే అప్లై అయితే చేసుకోకుండా ఉండకండి. ఈ యొక్క పోస్టులకు సంబంధించి మనం ఆన్లైన్ అయితే అప్లై అయితే చేసుకోవాల్సి అయితే ఉంటుంది. సెలక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుంది అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ రిటన్ టెస్ట్ అయితే కండక్ట్ చేస్తారు. రిటన్ టెస్ట్ తర్వాత మనకి స్కిల్ టెస్ట్ అంటే టైపింగ్ టెస్ట్ అయితే కండక్ట్ అయితే చేయడం జరుగుతుంది. ఓకేనా, ఇక్కడ మనకి ఒక రిటన్ టెస్ట్కి సంబంధించి డీటెయిల్స్ అయితే ఇవ్వడం జరగలేదన్నమాట. అంటే ఫర్దర్గా మనకి అఫీషియల్ వెబ్సైట్లు అయితే ప్రొవైడ్ అయితే చేయడం జరుగుతుంది. అఫీషియల్ వెబ్సైట్లో మనకి చాలా టైం ఉంది కదండి, అందుకు కాబట్టి మనకి ఇక్కడైతే మెన్షన్ చేయలేదు. అఫీషియల్ వెబ్సైట్లు అయితే మనకి ప్రొవైడ్ చేస్తారో అక్కడికి వెళ్ళి చూసుకోవచ్చు అనమాట. మనం ఇక పోస్టులకు సంబంధించి మనకి ఎప్పుడు లోపల అప్లై చేసుకోవాలి అంటే ఏప్రిల్ 22 వరకు అయితే ఉంది. ఆ లోపలైతే ఒక పోస్టులకు అయితే అప్లై అయితే చేసుకోవాల్సి అయితే ఉంటుంది. అప్లికేషన్ ఫీజ్ దాని డీటెయిల్ చూసుకున్నట్లయితే మీరు కనుక ఎస్సీ, ఎస్టీ, ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ ఉమెన్స్ అయితే ఎటువంటి ఫీజు అయితే లేదండి, నో ఫీ, ఫ్రీగా అయితే అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట. మీరు కనుక జనరల్ కేటగిరీ ఈడబ్ల్యూఎస్, ఓబీసీ వాళ్ళైతే 500 rupees పే చేసి ఆన్లైన్ విధానం ద్వారా అయితే అప్లై అయితే చేసుకోవాల్సి అయితే ఉంటుంది. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, తప్పకుండా అయితే రిప్లై ఇస్తాను. అలాగే వాట్సాప్ ఛానల్, వాట్సాప్ గ్రూప్స్,
టెలిగ్రామ్ గ్రూప్స్ సంబంధించి మన ఛానల్ నుంచి ప్రొవైడ్ అయితే చేశాను. కింద డిస్క్రిప్షన్లో లింక్స్ ఇస్తాను, అక్కడికి వెళ్ళి అందులో జాయిన్ అయినట్లయితే నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీకు అయితే అందుతుంది అనమాట. వీడియో నచ్చినట్లయితే కంపల్సరీగా లైక్ చేసి మీ ఫ్రెండ్స్, మీ రిలేటివ్స్ వాళ్ళకు కూడా షేర్ చేయండి, వాళ్ళకు ఉపయోగపడుతుంది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే ఫ్రెండ్స్.